పల్లె పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీల వ్యవస్థకి కీలకమైనదిగా ఉన్నప్పటికీ అంగన్వాడీల సమస్యలపై అధికారుల కనీస స్పందన కరువైందని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కలందర్ అలీఖాన్ అన్నారు. చెన్నూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలకి అండగా ఎర్ర జెండా ఉన్నంతకాలం వారి పట్ల అన్యాయాలకి పాల్పడుతూ వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం అధికారులు చేస్తే తాము ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. కర్మషం లేకుండా పల్లె ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల పట్ల అధికారులు వివక్ష చూపెడుతున్నట్లు పలువురు అంగన్వాడీలు వారి ఆవేదనని వ్యక్తపరిచారని, కనీస వసతులు కల్పించినప్పటికీ సమస్యలతో సావాసం చేస్తూనే విధులు నిర్వహిస్తున్న వారిపై అధికారులు ఇలా వ్యవహరించడం, వారిని ఒత్తిళ్లకి గురిచేయడం వంటివి మానుకోవాలని, వారి సమస్యల పరిష్కార దిశగా అధికారులు ఇకనైనా దృష్టి సారించాలని, ఇటీవలే వచ్చిన జీవో ప్రకారం చేపట్టిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ బదిలీలు పదోన్నతుల్ని ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని, లేని పక్షంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు కమిషనరేట్ వరకు వెళ్లి జిల్లాలోని అంగన్వాడీల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుని, వారి సమస్యలపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాలను ఎండకడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందిస్తూ జిల్లాలోని అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా వారి బదిలీలను, పదోన్నతుల్ని చేపట్టాలని కలందర్ ఖాన్ సంబంధిత అధికారులకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పాల్, మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, టౌన్ కార్యదర్శి సుంకరచందు, జిల్లా నాయకులు బడికల మదనయ్య, సూత్రం నారాయణ, రాలబండి వెంకటేష్, చాడం మహేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి, అధ్యక్షురాలు భూపతి రమాదేవి, జిల్లా నాయకులు పి సురేఖ, అరుణ రాజమణి, బొల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిని. ఐసిడిఎస్లో నేను గత 37 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాను. అంగన్వాడీలో 37 సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ ఎంత అవకతవకలు అయితే ఎప్పుడు కూడా చూడలేదు నేను. మన మంచిర్యాల జిల్లాలో అవకతవకలు ఏ విధంగా ఉన్నాయంటే ఐసిడిఎస్లో మన మంచిర్యాల జిల్లాలో 4 ప్రాజెక్టులు ఉన్నవి. ఒకటి చెన్నూరు, ఒకటి లక్షట్పేట్, ఒకటి మంచిర్యాల, ఒకటి బెల్లంపేట. ఈ 4 ప్రాజెక్టులలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఎప్పుడో మా దృష్టికి వచ్చింది కానీ అధికారికంగా మాకు లెటర్ ప్రకారం కానీ అధికారికంగా మాకు తెలియజేయలేదు కాబట్టి మేము మాట్లాడలేకపోయినాం. ఇప్పుడు మరి ప్రత్యేకించి ప్రముఖ పత్రికలలోనే ఐసిడిఎస్లో జరిగే అవకతవకలన్నీ పత్రికా ముఖంగానే చదువుతున్నాము. ఈ పత్రికా ముఖంగా వస్తున్నాయంటే ఒక అంగన్వాడీ టీచర్కు ప్రమోషన్ ఆయాకి ఇవ్వాలంటే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఎప్పుడైతే టీచర్ ప్రమోషన్ మీదనో లేకపోతే ట్రాన్స్ఫర్ మీదనో వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఆయాకు ప్రమోషన్ ఇవ్వాలి. మన అధికారులు ఏం చేస్తున్నారు, కొందరు మరి దేనికి ప్రలోభపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ కొందరిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 4 ప్రాజెక్టులలో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వట్లేదు. మీకు రాదమ్మా, మీరు అప్లికేషన్ పెట్టుకోవద్దు అంటారు. కొందరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో అప్లికేషన్లు తీసుకుంటారు. అప్లికేషన్ ఇచ్చే డేటు కూడా పేపర్లో సరైన విధానంలో ఇస్తలేదు. అది అప్లికేషన్లు అన్నీ తీసుకున్న తర్వాత నాకే వస్తాను ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ముగించేస్తున్నారు. ఇది కాదు పద్ధతి. ఎప్పుడైతే మీరు పత్రికా ప్రకటనకు అప్లికేషన్లు పెట్టుకోమని ఇస్తున్నారో మీకు స్టేట్ నుండి ఎప్పుడైతే లెటర్స్ వస్తున్నాయో పీడీ గారు ఎప్పుడైతే సిడిపిఓలకు అవి స్పాన్సర్ చేస్తున్నారో అప్పుడే పత్రికలకు స్పాన్సర్ చేయాలి. ఏమని ఈ విధంగా ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, ఈ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి, మీరు ఎలిజిబుల్, మీరు మీ ప్రాజెక్టులలో చెప్పుకోండి అని చెప్పాలి. ఆ విధంగా ఏ ప్రాజెక్టులోనూ జరగట్లేదు, పీడీ ఆఫీస్లోనూ జరగట్లేదు. ఇది మా దృష్టికి చాలా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వస్తున్నది కానీ మేము ఓపిక బట్టి ఊరుకున్నాము. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను సిడిపిఓలు అంగన్వాడీ టీచర్ల వాళ్ళకు మేము సమాధానం చెప్పాలనే లెవెల్కు సిడిపిఓలు వచ్చేసింది. కాబట్టి ఎవరైనా కానీ సంబంధిత ఐసిడిఎస్ అధికారులు, మేము ఏఐటిసి యూనియన్ నాయకులము, అంగన్వాడీ టీచర్లే ఉంటారు. ఇప్పుడు టీఎన్జీలో ఉన్నారు. మరి టీఎన్జీలో జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కదా, టీఎన్జీఎస్ ప్రెసిడెంట్గా. అట్లనే అంగన్వాడీ టీచర్లము మేము కూడా ఏఐటిసిలో మాతోనే ఏఐటిసి కదా, మరి మాతోనే సూపర్వైజర్ కదా, మాతోనే సిడిపిఓ కదా, మాతోనే ప్రాజెక్ట్ ఆఫీస్ కదా. మరి అంగన్వాడీ టీచర్లు ఏంది ఎక్కడ? అంగన్వాడీ టీచర్లతోనే ప్రతిదీ జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు ప్రతి సిడిపిఓ సూపర్వైజర్ను పీడీని క్వశ్చన్ చేసే అధికారం మాకున్నది. మేము కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం. మాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని మేము స్టేట్ లెవెల్లో మా యూనియన్ దృష్టికి తీసుకెళ్తాం, కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కూడా న్యాయం జరగనటువంటి
ఇలాంటి సిచ్యువేషన్ కనబడ్డప్పుడు నిరోధిక సమ్మె కూర్చొని మా హక్కును సాధించుకుంటామని నా మనవిని తెలియజేస్తున్నాను. ఐసిడిఎస్ వ్యవస్థపై ఈరోజు ప్రముఖ పత్రికలలో అభివృద్ధిపై చాలా ఘాటైనటువంటి వార్తలు రావడం జరిగింది. మేము గతం నుంచి కూడా ఈ యొక్క సమస్యల గురించి కానీ ఈ అవకతవకల గురించి కానీ జిల్లా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ సమస్య మీద స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు చివరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే దీనికి అందరూ అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క వార్తపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు కానీ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు బాధ్యులను శిక్షించాలి. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఆ ఆధార్ కార్డు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తదితరమైన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే ఎలిజిబుల్ ఉన్న టీచర్లను కానీ ఆయాలను కానీ సత్వరమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఈ సమస్యలపై జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య మీద న్యాయ విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.